పైసలొత్తే ఇల్లు మారుతది, బతుకు మారుతదేమో! నీ పుట్టుకెట్లా మారుతదిరా! ఇది ఏ సినిమాలో డైలాగ్ తెలుసా? 'దండోర' సినిమాలో డైలాగ్. ఈ 'దండోర' సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అయితే అందుబాటులో ఉన్నది. నేను జూషినా, మీరు గూడా ఈ సినిమా జూడండి. జీవితాంతం కులమే ప్రాణంగా బతికిన ఒక వ్యక్తి, తన సొంత కుటుంబం కన్నా గూడా కులమే ఎక్కువ, సమాజంలో కుల గౌరవమే ఎక్కువ అని నమ్మిన వ్యక్తిని, ఆ కులం ఎందుకు బహిష్కరించింది? లాస్ట్‌కు సచ్చిపోయినంక గూడా వాళ్ళ కులానికి చెందిన శ్మశానంలా ఈయననెందుకు దహనం జేయనీయలే అనేది ఈ సినిమా స్టోరీ. సమాజంలో అగ్రకులాలు, చిన్న కులాలుగా పిలువబడే కులాలకు చెందిన వ్యక్తులు కులాంతర వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? వాళ్ళ కులానికి చెందిన వ్యక్తులు ఏ విధంగా రియాక్ట్ అయ్యిల్లనేది ఈ సినిమాలో మనకు చూపిస్తారు. తెలంగాణలోని మెదక్ జిల్లా తూళ్ళూరు గ్రామంల 2004 మరియు 2019ల ఈ స్టోరీ మొత్తం జరుగుతాంటది. అగ్రకులాలకు, చిన్న కులాలకు మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ ఉండే, ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న అభిప్రాయాలేంటి? కుల వ్యవస్థ వల్ల, కుల వివక్ష వల్ల చిన్న కులాలు సమాజంలో ఎటువంటి కష్టాలు పడ్డారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సినిమాలో అయితే చూపిచ్చిల్లు. ఈ సినిమా స్టార్ట్ అవుడు సావుతోటే స్టార్ట్ అయితది. సావుతోటే ఎండ్ అయితది. మధ్యలో మొత్తం కులమే ఉంటది. కుల వ్యవస్థ మరియు కుల వివక్ష నిర్మూలనకు చదువు మరియు రాజకీయాలు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమాలో చాలా సందర్భాలలో చూపిచ్చిల్లు. కాకపోతే ఎంత చదువుకున్నా గూడా, రాజకీయంగా ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నా గూడా, కుల వివక్షను తప్పించుకోలేం అని చూపించడం నాకైతే నచ్చలే. సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా కథ రాసుండొచ్చు. ఈ సినిమా తీసుండొచ్చు. కొన్నిసార్లు కొన్ని నిజాలు చూపిచ్చి నిరాశపరచడం కన్నా గూడా, భవిష్యత్తు మీద ఆశ కలిగించే విధంగా ఈ సినిమాలో కొన్ని సీన్‌లు తీస్తే బాగుండేదనేది నా అభిప్రాయం. మనల్ని కష్టాలు పెట్టేటోళ్ళే వచ్చి మనల్ని ఉద్ధరించాలి అన్నట్టుగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి గూడా నాకంత పర్సనల్‌గా నచ్చలే. ఈ సినిమాలో కొన్ని డైలాగులు, ఇంటర్వెల్ బ్లాక్ నాకైతే పర్సనల్‌గా అస్సలు నచ్చలే. మిగతా సినిమా అంతా గూడా బాగుంది. సినిమా ఎక్కువ శాతం మనకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో జరుగుతాంటది. సంభాషణలు గూడా చాలా న్యాచురల్‌గున్నాయి, బాగున్నాయి. యాక్టర్స్ అందరూ గూడా వాళ్ళ స్కోప్ ఉన్నంత వరకు జేషిల్లు. రవికృష్ణ జేషిండు. సుజాత క్యారెక్టర్ జేసిన ఆ అమ్మాయి గూడా జేషింది. నవదీప్ గూడా యాక్టింగ్ మంచిగనే జేషిండు. లాస్ట్‌ల ఆ డాన్స్ బిట్ పెట్టకపోతే ఇంకా బాగుండేది. ఇక శివాజీ మెయిన్ క్యారెక్టర్ ఈ సినిమాల. ఆయన గూడా యాక్టింగ్ జేషిండు. సేమ్ ఇటువంటి క్యారెక్టరే 'కోర్ట్' సినిమాలో గూడా జేషిండు. అండ్ ఈ సినిమాలో గూడా ఇటువంటి క్యారెక్టర్ జేషిల్లు. ఈ సినిమాలో ఆయనకింకా యాక్టింగ్ స్కోప్ ఎక్కువున్నది. ఈయన యాక్టింగ్ జేషిల్లు అన్నదానికన్నా ఇటువంటి క్యారెక్టర్స్‌లా జీవిస్తున్నాడు అనడం చాలా కరెక్ట్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్. పాటలు బాగున్నాయి. ఈ సినిమాకు డైరెక్టర్ మురళీకాంత్. ఓవరాల్‌గా ఈ మూవీకి నేను 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఈ మూవీ మీద. ఈ మూవీ ఇదివరకే జూషిన వాళ్ళు ఈ వీడియో లైక్ జేసి కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ మూవీ ఇంతవరకు చూడని వాళ్ళు అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ.